జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో కాంగ్రెస్ భారీ మెజార్టీతో గెలుస్తుందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఈ విజయం ఊహించిందేనని చెప్పారు. బైపోల్లో బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. ఓటింగ్ శాతం తగ్గడం మంచి పరిణామం కాదన్నారు పీసీసీ చీఫ్. జూబ్లీహిల్స్ గెలుపు కాంగ్రెస్ కార్యకర్తలకు అంకితమిస్తానంటున్న మహేష్ గౌడ్ తో రజనీకాంత్ ఫేస్ టు ఫేస్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం దిశగా దూసుకుపోతుంది. మనతో ఈ విషయంపై మాట్లాడేందుకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, జూబ్లీహిల్స్లో రిజల్ట్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వస్తుంది, ఎట్లా చూస్తారు? జూబ్లీహిల్స్ యొక్క ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ముందు నుంచి ధీమా ఉంది. కారణం కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమం. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఏ ఇతర రాష్ట్రాల్లో లేనటువంటి సంక్షేమం ఇస్తూ ఉన్నాం. అది ఉచిత బస్సు కావచ్చు, విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమం సన్నబియ్యం కావచ్చు. ఇలా గ్రామాల్లోకి వెళ్తే దాదాపు 60-70% ఇల్లు ఉచితంగా 200 లోపు యూనిట్లు కరెంటు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు గ్రామాల్లో రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, ఆర్థిక ఇంత ఇబ్బంది ఉండి కూడా రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఇవన్నీ ఇస్తూ ఉంది. ఇవన్నీ కూడా పాజిటివ్ కోణంలో ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు, ప్రజలు సంతోషంగా ఉన్నారు. నేను పదే చెప్తా ఉన్నాను, రానున్న 3 ఏళ్లతో పాటు మరో 5 ఏళ్ళు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. ప్రజల నుంచి క్షేత్రస్థాయికి వస్తున్నట్టు స్పందన ఆ విధంగా ఉంది. ప్రజలు చాలా సానుకూలంగా కాంగ్రెస్ పార్టీ పట్ల సంతోషంగా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇవాళ జూబ్లీహిల్స్ రిజల్ట్. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల అమలు చేయడంలో విఫలమైందని బీఆర్ఎస్ పదే ఎన్నికల వేళ ప్రచారం చేసింది. కానీ రిజల్ట్ మాత్రం కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా ఉంది, ఎట్లా చూస్తారు? నేను చెప్తున్న అంశాలను ప్రజలకు అందుతున్నాయా లేదా? ఉచిత బస్సు సానుకూలంగా ప్రజలు ఆస్వాదిస్తూ ఉన్నారు. సన్న బియ్యం కానీ, 500 సబ్సిడీ కానీ గ్యాస్ మీద. ఇంతకుముందు ఇవన్నీ కార్యక్రమాలు లేవు. కేసీఆర్ పదే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని ఎన్ని వేల ఇల్లు ఇవ్వగలిగినాడు. ఇలా మేము వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇళ్ళ పేరిట ఇల్లు ఇస్తూ ఉన్నాం. అభివృద్ధి ఒకవైపు, సంక్షేమం ఒకవైపు, పేద ప్రజల సెంట్రిక్గా కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తూ ఉంది. గతంలో ఎప్పుడు ఈ రకంగా రాలే. సామాన్యుడు సంతోషంగా ఉన్నాడు కాంగ్రెస్ పట్ల. దానివల్ల జూబ్లీహిల్స్ రిజల్ట్ మాకు పాజిటివ్గా వస్తూ ఉంది. వచ్చే 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇలాంటి కార్యక్రమాలు ఇస్తుంది, ప్రజల చెంతనుంటుంది, ప్రభుత్వంలో ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది 2వ బై ఎలక్షన్ కంటోన్మెంట్తో తర్వాత ఇప్పుడు జూబ్లీహిల్స్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం దిశగా దూసుకుపోతుంది. సో కార్యకర్తలను ఎట్లా మీరు ఒక దిశగా పనిచేయించేలాగా ప్రయత్నం చేశారు? మంత్రులు కావచ్చు, నేతలు కావచ్చు, ఎట్లా పని? జూబ్లీహిల్స్లో ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి పెట్టి అక్కడ ఇన్ఛార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేట్ చైర్మన్లు, ఎంపీలు, ఎమ్మెల్సీలు